హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట. వీడియోలోకి మనం వెళ్ళినట్లయితే కనుక జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా చూసుకున్నట్లయితే సతీష్ రెడ్డి గారు నియమితులవడం జరిగిందనమాట అండి. ఈ సతీష్ రెడ్డి గారు క్రితం మాజీ డిఆర్డిఓ చైర్మన్గా ఈయన వ్యవహరించడం జరిగిందనమాట అండి. ఈయన ఇప్పుడు జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా ఎన్నికవడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్గా ఉంటుందన్నమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఎల్ఐసి సంస్థ ఎండీగా సత్పాల్ భాను గారు నియమితులవడం జరిగిందనమాట అండి. ఈమె చూసుకున్నట్లయితే కనుక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సత్పాల్ భాను గారు అదనపు బాధ్యతలు అనేటువంటిది అప్పగిస్తున్నట్లుగా ఆర్థిక సేవల విభాగం వెల్లడించడం జరిగిందనమాట అండి. సో ఈమె లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి ఎల్ఐసికి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్గాను అదే రకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈమె రెండు రకాలుగా ఈమె బాధ్యతలు అనేటువంటి తీసుకోవడం జరిగిందనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి 1000 మంది బాలురకు 907 మంది బాలికలు తెలంగాణలో ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఈ నివేదిక మనం చూసుకున్నట్లయితే కనుక జనన మరణాల నివేదిక కేంద్రం వెలువరించడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక నికరంగా 1.67 కోట్ల పెరిగిన దేశ జనాభాగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట. అయితే 2022 తెలంగాణ సంబంధించినటువంటి జనన మరణాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక 2022లో జననాలు చూసుకున్నట్లయితే మొత్తం మనకి 7,03,362గా ఉండడం జరిగిందనమాట. అదే మరణాలు చూసుకున్నట్లయితే 2,44,744 ఉండడం జరిగిందనమాట. అయితే రాష్ట్రంలో జననాల నిష్పత్తి అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ప్రతి 1000 మంది బాలులకు 2022లో 907 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. ఈ నివేదికకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తోటి నేను మనకు వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక క్లియర్గా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నివేదికలో అంటే ఎంతమంది జనన మరణాల రేటు ఉంది, అదే రకంగా ప్రతి 1000 మంది బాలురకు ఎంతమంది బాలికలు ఉన్నారనేటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటి తీయడం జరుగుతుంది అనమాట. అయితే దేశంలో చూసుకున్నట్లయితే కనుక దేశవ్యాప్తంగా మొత్తం 2024లో 2.5 కోట్ల మందికి పైగా చూసుకున్నట్లయితే కనుక బాలులకు 1.33 కోట్ల మంది అంటే 52.4% బాలికలు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట. 1.21 కోట్లకు కానీ చూసుకున్నట్లయితే కనుక 47.6% అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అంటే బాలులకు చూసుకున్నట్లయితే సుమారుగా 7 బాలికలు అనేటువంటిది జన్మించినట్లుగా ఇది దేశంగా చూసుకున్నట్లయితే కనుక అదే రాష్ట్రంగా చూసుకున్నట్లయితే కనుక 907 ఉండడం జరిగిందనమాట అండి. అంటే దేశంతో పోల్చుకున్నట్లయితే కనుక మన రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక పట్టణాల్లో 71.9% అనేటువంటిది ఉండగా గ్రామీణంలో 28.1% మాత్రమే ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట. ఇది జర్నల్లో సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తోటి మరొక వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట. అలాగనే చూసుకున్నట్లయితే కనుక పురుషుల ఆయుష్ అనేటువంటిది మనకి చూసుకున్నట్లయితే 71 ఇయర్స్ ఉంటుంది. మహిళలకు చూసుకున్నట్లయితే కనుక 74 అనేటువంటిది వారి యొక్క ఆయుష్ ఉన్నట్లుగా ఇందులో తెలపడం జరిగిందనమాట. దేశంలో 1.9కి పడిపోయిన జర్నల్ రేట్ అనేటువంటిది మన దేశంలో పడిపోయినట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. ఈ నివేదికను చూసుకున్నట్లయితే కనుక ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ అనేటువంటిది పేర్కొనడం జరిగిందనమాట. అయితే జనాభా పరంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే ఈ ఏడాది భారత్ నెంబర్ 1 స్థానంలో ఉండడం జరిగిందనమాట అండి. అయితే జర్నాల రేట్ ఏదైతే ఉందో అది పడిపోయినట్లుగాను పురుషుల యొక్క వయస్సు ఆయుష్ అనేటువంటి సగటుగా 71 ఇయర్స్ ఉంది. మహిళలకు సంబంధించినటువంటి 74 ఇయర్స్ ఉందన్నమాట అండి. దీనికి సంబంధించిన నివేదికకు కూడా నేను సపరేట్ డెడికేటెడ్ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఐరిసా సంబంధించినటువంటి తాజా నివేదిక అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క వృద్ధి రేటు 2025-26 సంవత్సరాలు చూసుకున్నట్లయితే కనుక 6.3% ఉన్నట్లుగా ప్రపంచ బ్యాంక్ అనేటువంటి వరల్డ్ బ్యాంక్ అంచనా వేసినట్టుగా మనకు తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ బిట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఇదనమాట అండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కొన్నటువంటి వీడియో. మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి 2 లేటెస్ట్ వీడియోస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఒకటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి, ఒకటి వచ్చి జాబ్ అప్డేట్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనమాట. ఈ వీడియోస్ ఇంకా మీరు చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.